వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఊరు సంకేడిపల్లె. నేను ఆడి మంచిని నా పిల్లలు పట్టుకొని మందు కొట్టుకొని మాకు కొట్టుకొని మొత్తం రైతు మొత్తం 10 ఎకరాలు చేసుకుంటే ఒక్క గింజ చేతికి వస్తుంది సారు. ముబ్బుల మొత్తం అనగాని వాడి నాది నాయన పోయింది. పిల్లల తల గంజి తాదమా మందు తాదమా ఎక్కడ పోదాము ఇది పెట్టుబడికి కౌలు ఇది ఆడి చేస్తాం. మందు కొట్టి నా పిల్లలు రొమ్ములు వాళ్ళు లచ్చల 10 ఎకరాలు 20 ఎకరాలు వేసుకుని 10 లక్షల పెట్టుబడి అయిపోయి యాడ్ చేస్తాం సార్. మేము యాదనే మీకే దాయి చేసి ఇటు వచ్చి చూసి ఇంతగానో అంతగా కట్టారు సార్. మీకు దెబ్బ పుణ్యం ఉంటుంది. మందు కొట్టి ఆ మందు కడుపులోకి పోయి ముక్కులోకి పోయి పిల్లగాళ్ళు లేవలు లేకుండా అయిండు. ఇది నష్టమే సార్. మేము ఏం చేస్తాము ఇంకా ఇప్పుడు మొత్తం 20 ఎకరాల్లో 10-15 లక్షలతో నష్టమైంది సార్. ఇప్పుడు కొయ్యం కూడా దీన్ని మేము కొయ్యతో కూడా దాన్ని మిషన్ ఖర్చు వెళ్ళదు. 30 అవుతాయి సార్. కోసుకొని ఏం చేస్తాం. కావులు ఇచ్చిపెడతాడు. అంత కావులు పొలం అది నా సొంత పొలం కాదు. నా చేతగాని పిల్లగాని పెట్టుకొని ముసలు పెట్టుకొని ఇంత తిప్పల చేసుకొని ఇంత నష్టం అయిపోయా. మాకు ఇక్కడ తోస్తలేదు. ఇంతవరకు గంజి కూడా మేము బోగు కొడుకోలేదు. ఇంతవరకు ఆ చేను చూసి ఏం చేస్తాం సార్ చెప్పం. నష్టపరిహారం యాదంత చూసి ఇస్తే కవులోడు మళ్ళీ కవులు ఇడిచి పెడతాడా ఆయన చేస్తాడు. పిడి సంచులోడు ఊకుంటాడా. ట్రాక్టర్ దున్నితోడు ఊకుంటాడా. నాటుకులు ఒక్కొక్క ఎకరకు 7,000 ఇచ్చి నాటిచ్చినాము. ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లా అయింది. మళ్ళీ ఏం చేస్తాం సార్. మాకు గంజికి కడుపు గంజి పడుతుంది. ఎక్కడ ఏమైనా చేసుకుందాం అనిపిస్తుంది. పరుపుగా ఆదుకోండి. మీకు దండం ఉంటుంది చేస్తాం. ఎకరకు ఇంత అంత ఇస్తేనే పిడి సంచులోడికైనా కట్టుకుంటాం. మన కష్టం అంటే పాయ కానీ పిడి సంచులోడు ఎవడు ఇడిచిపెడతాడు. కవులోడు ఎవడు ఇడిచిపెడతాడు. నాటోడు నాటుకి ఇస్తుంది. అన్నిటికీ అనిచ్చినాం సార్. ఏం చేస్తాం. ఇప్పుడు ఇట్లా అయింది మా పరిస్థితి. నా పేరు విజయ్ కుమార్. సంకిరెడ్డిపల్లి గ్రామం, కొత్తకోట మండలం, వనపర్తి జిల్లా. మేము ఈ యాసంగిలో వరి వేసాము. లావు రకాలు వరి వేసాము. అయితే రాత్రి పడిన వడగండ్లకి మొత్తము కూడా పంట మొత్తం చేతికొచ్చే దశల్లో మొత్తం కూడా నేలపాలై మొత్తం రాలిపోయింది. ఇటు పంట మాకు ₹1 కూడా వచ్చేటట్లేదు. కంప్లీట్గా నాశనమైనాం. మేము కనీసం వచ్చేసి 22 ఎకరాలు సాగు చేసినాము. ఈ 22 ఎకరాల్లో కూడా మాకు మొత్తం కోస్తే కూడా ఒక 3 ట్రాక్టర్ల ఒడ్డు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏమి చేయాలనో తోచడం లేదు. దీన్ని మన పై అధికారులు కానీ ఎవరైనా కానీ వచ్చి చూసి మా సమస్యను క్లియర్ చేసి మాకు తగు చర్య చేస్తే బాగుంటుందని, న్యాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. నా పేరు నరేందర్ రెడ్డి. నాది కొత్తకోట గ్రామం. అయితే నేను సంకిరెడ్డిపల్లి శివారులో మామిడి తోట పెట్టాను 4.5 ఎకరాలు. దానికి రాత్రి వచ్చిన అకాల గాలికి వర్షానికి 45-50% మొత్తం ఉన్న కాయ రాలిపోయింది. నేను సేంద్రియం అంటే ఆవు ఎరువులతో చేసే రైతుని నేను. దీనివల్ల నాకు బాగా డ్యామేజ్ అయింది. నేను 6 లక్షలు 7 లక్షలు అమ్ముదాం అనుకున్నా. దీనికి 45-50% పోయింది. నాకు 2-2.5 లక్షలు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ కాయలు కూడా ఎవరు కొనే పరిస్థితి లేరు. ఇదంతా కింద పడినందుకు దెబ్బతింటుంది కాబట్టి కాయ కూడా ఎవరు కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఏమన్నా ఇచ్చినా కానీ ఎవరికి తెలిసిన వాళ్ళకు వీళ్ళకి ఇచ్చేదే తప్ప మిగతాది నేను అమ్ముకోలేను, నేను మార్కెట్ చేయలేను. వేరే రైతులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ గాలికి రాత్రి చాలా రైతులు కూడా కాయలు రాలినాయి మా చుట్టుపక్కల తోటల్లో. నాకు మాత్రం బాగా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఒక 3.5-4 లక్షల దాకా నష్టమైంటుంది నాకు. ప్రభుత్వ పరంగా నాకు ఏదైనా సాయం చేసేది ఉంటే, ఎందుకంటే పెట్టుబడి కన్నా వస్తే బాగుంటుండే. మాకు లాభాలు పక్కకు పెట్టేసి మాకు పెట్టుబడి చేసిన దానికన్నా మేము కూడా వాచ్మెన్లను అది ఇది పెట్టుకుంటాం కాబట్టి కొంచెం గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే మంచిగుంటుందని కోరుకుంటున్నాను. సంకిరెడ్డిపల్లి చేసేవాటిలో కొత్తగూడ మండలం తిరుపతి నా పేరు. వనగాన్లు వాడి రాత్రి 8 ఎకరాలు 2 ఎకరాలు కౌలు చేసాను. 6 ఎకరాలు సొంతం పొలం. సంకిరెడ్డిపల్లి వనగాన్లు వాడి గాలి మోడం మొత్తం రాలిపోయింది. రాత్రి 8:30-9 వరకు మధ్యలో పడది. మీరు ఏమైనా నష్టపాలు ఉంటే మీ అక్కర మీ దయ్యగాలు చేయాలి. 8 ఎకరాలు వేసాను. 2 ఎకరాలు కవులు, సొంతం పొలం 6 ఎకరాలు. ఎంత పెట్టుబడి అయింది? పెట్టుబడి ఇంకా తెలియదు. ఎకరకు 30,000 చిల్లర అయింటుంది. ఇంకా లెక్కలో మీరు ఇంకేదో మీరు అక్కడిచ్చి మీ దయ్యగాలు చేయాలి. ఏమైంది అసలు? వనగాళ్ళు గాలి మానం అంతా వచ్చి రాలిపోయింది. ఆరగట్టి ముందర రేపు 15 దినాల కోసం ముందర. అది రాములు నా పేరు. సంకిరెడ్డిపల్లి గ్రామం, కొత్తకోట మండలం. మాది రాత్రి వనగండ్ల వనవాడి మొత్తం పొలం వల్ల నష్టమైంది. ఈ నష్టపరిహారం మాకు ప్రభుత్వం పరంగా ఏమన్నా అదే కాసర చేయవాలి. మాది ఒక 10 ఎకరాలు చేసిన సార్. నేను 10 ఎకరాలు చేసిన ఒక 5 లక్షల పెట్టుబడి అయింది. దాని నష్టపరిహారం మాకు కట్టి చెల్లించవాలని మేము కోరుతున్నాం. వర్షం గురించి సార్. రాత్రి వర్షం పడి వనగండ్ల పడి మొత్తం వడ్లల్లో రాలిపోయినాయి. వానగండ్లు గాలి వాన సార్.
పంటంతా మొత్తం పట్టుదల రాలిపోయింది సార్. ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని మాకు ఏదైనా ప్రభుత్వం ద్వారా మాకేమైనా ఆశయ సహకారం అందించాలని మేము కోరుతున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.